ఓం శ్రీ మాత్రే నమః. ఈ శ్రావణ మాసంలో ఈ నెల 28వ తారీఖున మూడవ శుక్రవారం మరియు రాఖీ పౌర్ణమి, ఈ రెండు విశేషాలను, వాటికి సంబంధించిన వివరాలను, రాఖీ కట్టుకునే ముహూర్తాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. రాఖీ పౌర్ణమి విశిష్టత 2026లో శుక్రవారం రోజున 28వ తారీఖు పడింది. ముహూర్తం చూద్దాం. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముల మధ్య అపారమైన ప్రేమకు, రక్షకు ప్రతీకగా నిలిచే మహాపర్వదినమే శ్రావణ పౌర్ణమి, అదే రాఖీ పౌర్ణమి. దీనినే జంజాల పౌర్ణమి కూడా అంటారు. హయగ్రీవ జయంతి కూడా ఈరోజు అవ్వటం ముఖ్య విశేషం. 2026 ఆగస్టు 28 శుక్రవారం నాడు ఈ రాఖీ పౌర్ణమి మూడో శుక్రవారం రావటం అత్యంత విశేషకరమైన రాఖీ కట్టడానికి సుముహూర్తం. ఉదయం ముహూర్తం ఆగస్టు 28 ఉదయం 5:57 నుండి ఉదయం 9:47 వరకు అత్యంత పవిత్రం. ఈ ఏడాది పౌర్ణమి తిథి ఉదయం 9:48 వరకు మాత్రమే ఉండటంతో సూర్యోదయం తర్వాత ఈ ఉదయం వేళలోనే రాఖీ కట్టుకోవడం శాస్త్రబద్ధమైన శ్రేయస్కరం. రాఖీ పౌర్ణమి పూజా విధానం: ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో అష్టదళ పద్మం లేదా ముగ్గులు వేసుకొని పూజా ద్రవ్యాలను సిద్ధం చేసుకోవాలి. పూజా పళ్ళెంలో పూజలోకి దీపం, అక్షంతలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, మిఠాయిలతో పాటు రాఖీని కూడా ఉంచుకోవాలి. పూజ: మొదటగా ఇష్టదైవాన్ని లేదా కులదైవానికి రాఖీని సమర్పించి పసుపు కుంకుమలు వేసి పూజించాలి. రక్షాబంధన ధారణ: సోదరుని తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చోబెట్టాలి. నుదిటిన తిలకం దిద్ది అక్షంతలు వేసి కుడి చేతి మణికట్టుకి రాఖీని కట్టాలి. ఈ విధంగా రాఖీని కట్టిన తర్వాత ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వమనుబధ్నామి రక్షే మాచలం అనే మంత్రాన్ని చదువుతూ కట్టాలి. సోదరునికి హారతి ఇచ్చి నోటిని తీపి చేసి సోదరులు తమ అక్కా చెల్లెలకు కానుకలుగా అందించి వారి రక్షణ బాధ్యతను స్వీకరిస్తానని ప్రతిజ్ఞ చేయాలి. శ్రావణ మాసంలో మూడో శుక్రవారం విశేషమైన రోజు. ఎందుకంటే ఈ రోజునే పౌర్ణమి తిథితో పాటు రాఖీ కూడా కలిసి వచ్చింది. జంజాల పౌర్ణమి కూడా అయింది. హిందూ ధర్మంలో శ్రావణ మాసానికి శుభమాసం అని పేరు. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి అమ్మవారికి ఆరాధన, విశేషమైన స్థానం ఉంటుంది. 2026 సంవత్సరం శ్రావణ మాసంలో మూడో శుక్రవారం ప్రత్యేకమైనది, శక్తివంతమైన వారం. మూడో శుక్రవారం తేదీ ఆగస్టు 28, 2026. ఈ రోజున పౌర్ణమి రావటం కూడా మహావిశేషం. ఈ రోజున అష్టలక్ష్మి కటాక్షం. శ్రావణ శుక్రవారంలో సిరి సంపదలకు ప్రధాన దేవత అయిన మహాలక్ష్మీదేవిని లేదా వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మూడో శుక్రవారం నాడు లక్ష్మీ పూజ చేయటం వల్ల ఇంట ధనధాన్య వృద్ధి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ నమ్మకం. ఈ పౌర్ణమితో కూడిన శుక్రవారం శుభప్రదమైన యోగం. ఈ ఏడాది మూడో శుక్రవారమే పౌర్ణమి తిథి రావటం అత్యంత అరుదైన మరియు పవిత్రమైన కలయిక. పౌర్ణమితో కలిసి వచ్చిన శుక్రవారం కావడం, రాఖీ పండుగ సంబరాలు, ఇంటి అమ్మవారి పూజలు ఒకే రోజు ఏకకాలంలో వచ్చి ఇళ్లలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతుంది. ఈ రోజున ఇల్లు మరియు పూజా మందిరాలను శుభ్రం చేసి మామిడి తోరణాలతో, పూలతో అలంకరించుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా ప్రతిమను ఏర్పాటు చేసి పసుపు, కుంకుమలు, గంధములు మరియు సువాసన గల పూలతో అర్చించాలి. నివేదన: అమ్మవారికి ఇష్టమైన పరవన్నం లేదా పులగం పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. పులగం అంటే అమ్మవారికి మహా ఇష్టం. పులగం నైవేద్యం పెడితే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టోత్తరం పఠించాలి. ఈ రోజున చేసే లలితా సహస్రనామ పారాయణ వల్ల విశేష ఫలితం కలుగుతుంది. సంధ్యా సమయంలో దీపారాధన చేయటం ద్వారా సకల సౌఖ్యాలు ప్రాప్తిస్తాయి. ముఖ్యంగా ఈ రోజున కలబందకు పసుపు, కుంకుమ, గంధం పెట్టి పూజా మందిరంలో ఉంచి ధూపం వేసి ఇంటి ముఖద్వారానికి తలకిందులుగా కట్టినట్లయితే అఖండ ధనయోగం కలుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే వీడియో నచ్చిందనుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి. వీడియో నచ్చితే కనుక ఓం శ్రీ మాత్రే నమః అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోలో మళ్ళీ కలుద్దాం.